ఓకే, మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా ఈరోజు క్లాస్లో మనము గణిత స్వభావం పరిధి అనేటువంటి చాప్టర్ గురించి అనే లెసన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గణిత స్వభావం పరిధి ఇది ఫస్ట్ చాప్టర్ మెథడాలజీలో మనకి. అసలు గణిత స్వభావాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి చూస్తే, గణిత స్వభావాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది మనం పరిశీలిస్తే, విద్యార్థికి ఎలా బోధించాలో తెలుసుకోవాలంటే, విద్యార్థికి ఎలా బోధించాలో తెలియాలంటే ముందుగా మనం సబ్జెక్ట్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమని గణిత స్వభావం అని చెప్పి మనకు ఫస్ట్ చాప్టరే ఫస్ట్ లెసన్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా గణిత స్వభావం మరియు దాని యొక్క పరిధి అనేటువంటిది మనం పరిశీలిస్తే, ముందుగా గణితము ఉద్దేశం ఎన్సిఎఫ్ దృష్టిలో ఎన్సిఎఫ్ ఏం చెప్తుందంటే, గణితం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో సమస్య సాధనను పెంపొందించడమే గణితం యొక్క ప్రధాన ఉద్దేశము అని చెప్తుంది. విద్యార్థుల్లో సమస్య సాధనని పెంపొందించడమే గణితం యొక్క ఉద్దేశం అని చెప్పి ఎవరు చెప్తారంటే ఎన్సిఎఫ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి గణితం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునే దానికి ముందుగా గణితం అనేటువంటిది, అసలు మ్యాథమెటిక్స్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, మ్యాథమెటిక్స్ అందరికీ కష్టం అంటారు. సో దాని పేరు రావడం కూడా చాలా క్రిటికల్ గానే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ వర్డ్ రెండు పదాల నుంచి రావడం జరిగింది. ఒకటి మ్యాన్థేనియన్ అండ్ టెక్నీ, మ్యాన్థేనియన్ అండ్ టెక్నీ అనేటువంటి ఈ రెండు పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం రావడం జరిగింది. సో ఇక్కడ మ్యాన్థేనియన్ అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవడము అని అర్థం. మ్యాన్థేనియన్ అంటే నేర్చుకోవడము, అదే టెక్నీ అంటే కళ లేదంటే సూక్ష్మ పద్ధతి అని అర్థం. కళ లేదా సూక్ష్మ పద్ధతి అని అర్థం. సో మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ పదము మ్యాన్థేనియన్ మరియు టెక్నీ అనేటువంటి రెండు పదాల నుంచి రావడం జరిగింది. మ్యాన్థేనియన్ అంటే నేర్చుకోవడము, టెక్నీ అంటే కళ లేదంటే సూక్ష్మ పద్ధతి అని చెప్పి అర్థము. ఈ రెండు కూడా ఏ భాష పదాలు అంటే గ్రీక్ భాష పదాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా చాలా సార్లు అడిగారు. మ్యాన్థేనియన్ అండ్ టెక్నీ అనేటువంటి రెండు వర్డ్స్ కూడా గ్రీక్ భాషకు చెందినటువంటి పదాలు. అలాగే మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదము. మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదము మ్యాన్థేనియన్ మరియు టెక్నీ అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ మ్యాథమెటిక్స్ అనే పదానికి ఈ పేరు రావడానికి ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటి ఒక పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్స్ మ్యాథమెటికా. సో ఆర్స్ మ్యాథమెటికా అనేది ఇది లాటిన్ భాష పదము. మరి దీని తెలుగు అర్థం ఏందో చూస్తే గణిత కళ అని అర్థం. గణిత కళ అని చెప్పి అర్థము. బాగా గుర్తు పెట్టుకోవాలి సార్. మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదము. మ్యాన్థేనియన్, టెక్నీ అనే రెండు గ్రీక్ భాష పదాల నుంచి రావడం జరిగింది. మ్యాన్థేనియన్ అంటే నేర్చుకోవడము, టెక్నీ అంటే కళ లేదంటే సూక్ష్మ పద్ధతి అని అర్థము. తర్వాత ఈ మ్యాథమెటిక్స్ అనే పదము ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటి పదాన్ని కూడా బేస్ గా చేసుకొని రూపొందడం జరిగింది. ఆర్స్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాష పదము. మరి ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటి పదానికి తెలుగు అర్థాన్ని చూస్తే గణిత కళ అని అర్థము. తర్వాత వచ్చేసి ఈ గణితం సంస్కృత పరంగా చూస్తే గణితము అనేటువంటి పదానికి సంస్కృత భాషలో గణితము అనే పదము సంస్కృత భాషలోని గన్ అనేటువంటి పదం నుంచి పుట్టడం జరిగింది. గన్ అనే పదం. సో మరి గన్ అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో మామూలు పేల్చే గన్ కాదండి. గన్ అంటే గణించడము లేదా లెక్కలు చేయడము, అంటే లెక్కించడము అని అర్థం. సో గన్ అనేటువంటిది సంస్కృత పదము. మరి గన్ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థాన్ని చూస్తే గణించడము లేదంటే లెక్కించడము అని అర్థము. సో ఈ గన్ అనేటువంటి సంస్కృత భాష నుంచి గణితము అనేటువంటి పదం పుట్టిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదము
మ్యాథ మ్యాథ మ్యాంథేనియన్ మరియు టెక్ని అనేటువంటి రెండు గ్రీకు భాష పదాల నుంచి వచ్చింది. అలాగే ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటి పదాన్ని ఆధారంగా తీసుకుని కూడా రూపొందించడం జరిగింది. మ్యాంథేనియన్ టెక్ని అనేటువంటి రెండు గ్రీకు భాష పదాలు, అలాగే ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటిది లాటిన్ భాష పదం. మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. మ్యాంథేనియన్ టెక్ని వచ్చేసి గ్రీక్ భాష పదాలు, అలాగే ఆర్స్ మ్యాథమెటికా వచ్చేసి లాటిన్ భాష పదం. ఆర్స్ మ్యాథమెటికా లాటిన్ భాష పదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణిత అంటే హిందీ మీనింగ్ చూస్తే, హిందీలో మనం గణితాన్ని గణిత అని చెప్తాం. గణితంను ఇంగ్లీష్ లో హిందీలో గణిత అని చెప్పి చెప్తాము. మరి హిందీ వర్డ్ అయినటువంటి గణిత అనే దానికి అర్థం ఏంటంటే గణన శాస్త్రము అని అర్థం. గణన శాస్త్రము. సో ఆర్స్ మ్యాథమెటికా లాటిన్ భాష పదము, గణిత అనేటువంటిది హిందీ భాష పదము. ఇక్కడ మ్యాంథేనియన్ టెక్ని అనేవి గ్రీక్ భాష పదాలు, ఆర్స్ మ్యాథమెటిక్ అనేది లాటిన్ భాష పదము, అలాగే గణిత అనేటువంటిది హిందీ భాష నుంచి పుట్టినటువంటి పదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనము అసలు గణితం సబ్జెక్ట్ ఎలాంటిది అనేటువంటి చూస్తే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిట్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో గణిత స్వభావం కానిది అనిచ్చి, ఈ క్రింది వాటిలో గణిత స్వభావం కానిది అనిచ్చి, ఒకటి భాషా స్వరూపం, రెండు వచ్చేసి సారాంశం నుండి దత్తాంశానికి పోయేది, సారాంశం నుండి దత్తాంశంకు పోయేది, దత్తాంశం నుండి సారాంశంకు పోయేది, అలాగే హేతువాద దృక్పథం ఉండేది అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చినారనుకోండి. హేతువాద దృక్పథం ఉండేది అని ఇచ్చినారనుకోండి. మరి దీంట్లో ఆన్సర్ ఏది? క్రింది వాటిలో గణిత స్వభావం కానిది అన్నారు. సో గణిత స్వభావం కానిది అంటే వీటిలో సారాంశం నుండి దత్తాంశానికి పోయేదా, దత్తాంశం నుండి సారాంశానికి వచ్చేదా, హేతువాద దృక్పథం ఉండేదే, భాష స్వరూపం ఉండేదా అంటే ఈ ఆన్సర్ ఇప్పుడు మీరు చేయలేకపోతే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు చూడండి, గణితం యొక్క స్వభావాన్ని, గణితం యొక్క లక్షణాన్ని, గణితం యొక్క స్వభావాన్ని మనం పరిశీలిస్తే, గణితము అనేటువంటిది స్వభావాన్ని పరిశీలిస్తే గణితము అనేటువంటిది ఎలాంటిదంటే, గణితము అంటే సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. తర్వాత అమూర్త అంశాలని, అమూర్త భావనలని మూర్త భావనలుగా, అమూర్త భావనలను మూర్త భావనలుగా బహిర్గత పరిచేది గణితం అంటే. గణితం అంటే సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. గణితము అంటే అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి బహిర్గతం చేసేటువంటిది. అలాగే గణితము అంటే అనిశ్చిత విషయాలను నిశ్చిత పరిచేది గణితము. గణితము అంటే అనిశ్చిత విషయాలను నిశ్చిత పరిచేది. అలాగే గణితము అంటే ఒక భాషా స్వరూపం. గణితం అంటే ఒక భాషా స్వరూపం. అలాగే గణితము అంటే ఒక విజ్ఞాన శాస్త్రము. గణితం అంటే ఒక విజ్ఞాన శాస్త్రము. అలాగే గణితము అంటే అంకెలతో అంతరాలంలో ఆడుకునేది. అంకెలతో అంతరాలంలో ఆడుకునేది. అలాగే గణితము అంటే ఆనందాన్నిచ్చేది. గణితము అంటే ఆనందాన్నిచ్చేది. అలాగే గణితము అంటే అపరిమితాల నుండి పరిమితం చేసేది గణితము అంటే. అలాగే గణితము అంటే ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము. ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము. అలాగే గణితము అంటే
దత్తాంశం నుండి సారాంశానికి మారేది, దత్తాంశం నుండి సారాంశానికి మార్పు చెందేది. అలాగే గణితము అంటే హేతువాద దృక్పథం కలిగినది, హేతువాద దృక్పథం కలిగినది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లక్షణాలన్నీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 11 లక్షణాలు కూడా మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటది. సో ఈ 11 ఇక్కడ చూస్తే ఫస్ట్ గణితం అంటే సూక్ష్మీకరించే కళను అభ్యసించడం. అంటే మనం మ్యాథ్స్ లో ఏ ప్రాబ్లం తీసుకున్నా గానీ ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తాం. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లం ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి మన సమస్య సాధన చేస్తాం. అందుకనే గణితాన్ని ఏమంటామంటే సూక్ష్మీకరించే కళను అభ్యసనం చేసేదే గణితము అని చెప్తాం. సూక్ష్మీకరించే కళను అభ్యసనం చేసేదే, సూక్ష్మీకరించిన కళను అభ్యసించడమే గణితము అని చెప్పి చెప్తాం అన్నమాట. తర్వాత రెండవ స్వభావం ఏంటంటే అమూర్త లక్షణాలని అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి బహిర్గతపరిచేది. అమూర్త భావనలు అంటే ఏంటంటే, అమూర్త భావనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చాక్లెట్లు తీసుకొని రమ్మన్నాం అనుకో, ఎవరినన్న పిల్లాన్ని 2 చాక్లెట్లు తెచ్చిస్తే వాడు చాక్లెట్లు చూపించగలుగుతాడు కానీ 2 చూపించలేడు. సో 2 అనేటువంటి 2 చాక్లెట్లలో మనం చాక్లెట్లను చూస్తాం కానీ 2 చూడలేము. సో అప్పుడు ఏమైతుందంటే అటువంటిది అమూర్త భావన అంటాం. మరి ఆ 2 అనేటువంటి అమూర్త భావనని మూర్త భావనగా మార్చాలంటే మనం ఏం చేస్తామంటే 2 అని నంబర్ వేస్తాం. అందుకని గణితాన్ని ఏమంటామంటే అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి బహిర్గత పరిచేది. 2 చాక్లెట్లలో చాక్లెట్లను చూస్తాం కానీ మనం 2 చూడలేము, అమూర్త భావన అది. సో దాన్ని మళ్ళీ అమూర్త భావనని మనం మూర్త భావనగా, అసలు అమూర్త భావన అంటే ఏంది? మళ్ళీ ఇక్కడ అమూర్త భావన అంటే కనిపించనిది, తెలియనిది అని అర్థం. కనిపించినటువంటి దాన్ని అమూర్త భావన అంటాం. సో అమూర్త భావనని మూర్త భావనలుగా మార్చి బహిర్గత పరిచేదే గణితము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అనిశ్చిత అంశాలను నిశ్చిత అంశాలుగా మార్చేటువంటిది గణితము. అనిశ్చితమైన అంశాలంటే వాటికి సరైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే సరైనటువంటి అనిశ్చిత భావన అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి అనిశ్చిత భావనని నిశ్చిత భావనగా మార్చడము అనేటువంటిది గణితం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ కంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. తర్వాత గణితము అనేటువంటిది ఒక భాషా స్వరూపం. భాషా స్వరూపం అంటే గణితం కూడా ఒక రకమైనటువంటి లాంగ్వేజ్. ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు కళ్ళు లేనోళ్ళు చెవుడు వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా వస్తువులు తీసుకురా అంటే ఇట్లా వేలు చూపించి 1 తీసుకురా 2 తీసుకురా అని చెప్తారు. అంటే వ్యక్తపరచడానికి మనము పనికి వస్తుంది గణితం అనేటువంటిది. సో గణితం అనేటువంటిది ఒక భాషా స్వరూపం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణితం అనేటువంటిది ఒక విజ్ఞాన శాస్త్రం. గణితం కూడా ఒక సైన్సే, ఒక సైన్స్ లాంటిదే. సో కాబట్టి గణితం అనేటువంటిది ఒక విజ్ఞాన శాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలా. తర్వాత అంకెలతో అంతరాలంలో ఆడుకునేది. గణితము అంటే అంకెలతో అంతరాలంలో ఆడుకునేది. అంతరాలము అంటే మనసులో అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తరగతిలో 1 2లు ఉంటాయి, 2వ తరగతిలో 1 2లే, 3లో 1 2లే, 10వ తరగతి పోయినా 1 2లే వస్తాయి. అయితే వాటితో మనం ఏం చేస్తామంటే మనసులో వివిధ రకాలైనటువంటి ప్రక్రియలను నిర్వర్తిస్తాం. అందుకోసమని గణితాన్ని ఏమంటామంటే అంకెలతో అంతరాలంలో ఆడుకునేటువంటి శాస్త్రము అని చెప్తాం గణితం యొక్క స్వభావాన్ని. అలాగే నెక్స్ట్ గణితము ఆనందాన్ని ఇచ్చేది. ఒక సమస్యకి మనము ఒక ప్రాబ్లం చేస్తూ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎక్కలేని ఆనందం వస్తుంది, మనకి చాలా ఆనందపడతాం. సో గణితము అనేటువంటిది ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గణితము అనేది అపరిమితాన్ని పరిమితం చేసి చూపించేది. అంటే గణితము పరిమాణాత్మకమైనది. దేనైనా సరే ఇంత అనేటువంటి క్వాంటిటీలో చెప్పొచ్చు అనమాట గణితంలో. కాబట్టి గణితం అనేది అపరిమితాలను పరిమితం చేసేది.
అలాగే గణితం అనేది ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము. ఖచ్చితమైన వ్యవస్థలో అంటే గణితంలో కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలను కాదని మనము ఏం చేయడానికి ఉండదు. ఒక ఖచ్చితమైన వ్యవస్థలోనే మనము గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో గణితం అనేటువంటిది ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గణితం అనేది దత్తాంశం నుండి సారాంశానికి పోయేది. దత్తాంశం నుండి సారాంశానికి పోయేదని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణితానికి హేతువాద దృక్పథం ఉంటుంది. హేతువాద దృక్పథం అంటే ప్రతి దానికి గణితంలో ఒక కారణం ఉంటుంది. కారణం అంటే ఇక్కడ నీకు ఎక్స్ విలువ ఎక్స్ ఎట్లా వచ్చిందిరా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 ఎట్లా వచ్చింది అంటే పైన వచ్చింది కాబట్టి కింద వేసుకున్నాం, అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి ఉండదు అనమాట. సో ఖచ్చితంగా గణితానికి ఒక హేతువాద దృక్పథం అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఇవి గణితం యొక్క స్వభావం. మనం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గణితం యొక్క స్వభావాన్ని చూస్తే గణితము అనేటువంటిది సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. అమూర్త భావనలను మూర్త భావనలుగా బహిర్గతం చేసేటువంటి శాస్త్రము. అలాగే అనిశ్చిత అంశాలను నిశ్చిత అంశాలుగా బహిర్గతపరిచేటువంటి శాస్త్రము. గణితము అంటే ఒక భాషా స్వరూపము. గణితము అంటే ఒక విజ్ఞాన శాస్త్రము. గణితము అంటే అంకెలతో అంతరాలంలో ఆడుకునేటువంటి ఒక శాస్త్రము. అలాగే గణితము అంటే ఆనందాన్ని ఇచ్చేది. అలాగే గణితము అంటే అపరిమితాన్ని పరిమితం చేసేటువంటిది. అలాగే గణితం అంటే ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము. అలాగే దత్తాంశం నుండి సారాంశానికి వెళ్ళేటువంటి శాస్త్రము. అలాగే హేతువాద దృక్పథం కలిగినటువంటిది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీటిలో ఏం చేస్తారంటే గణితం ఈ క్రింది వాటిలో గణిత స్వభావం కానిది అని చెప్పి ఒక 3 ఇచ్చి 4వది ఏమి ఇస్తారంటే ఇక్కడ దత్తాంశం నుండి సారాంశం ఉంటే వాళ్ళు ఎట్లా ఇస్తారంటే సారాంశం నుండి దత్తాంశానికి ఇస్తారు. సో గణితం ఎప్పుడు కూడా దాని స్వభావాన్ని పరిశీలిస్తే దత్తాంశం నుండి సారాంశం వైపుకే ప్రయాణిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది గణితం యొక్క స్వభావం. 11 లక్షణాలు 11 ఉన్నాయి ఇక్కడ. ఈ 11 స్వభావ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి బాగా. తర్వాత వచ్చేసి గణిత శాస్త్రం యొక్క లక్షణాలు. ఇది వచ్చేసి స్వభావం ఎలాంటిది అనేటువంటిది. తర్వాత గణితానికి ఉన్నటువంటి నిర్దిష్ట లక్షణాలను మనం గమనిస్తే, ఒకటి గణితము క్రమానుగతము. క్రమానుగతం. 2 గణితం వచ్చేసి అమూర్తమైనది. గణితం వచ్చేసి ఒక అమూర్త భావన. అలాగే గణితము వచ్చేసి తార్కికమైనది. తార్కికమైనది. 4వది వచ్చేసి గణితమునికి సరిచూసే పద్ధతి ఉంటుంది. గణితానికి ఉండేటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే సరిచూసే పద్ధతి. తర్వాత గణితము అంటే ఒక నమూనా లేదా ఒక పరికరం లాంటిది. తర్వాత వచ్చేసి గణితానికి సంకేతాలు ఉండడం ప్రధాన లక్షణం. సంకేతాలు. తర్వాత గణితం అంటే అంతర్బుద్ధితో ఏర్పడేది. 8 వచ్చేసి గణితానికి సౌందర్యం ఉంటుంది. సౌందర్య లక్షణం ఉంటుంది. తర్వాత గణితానికి వేగం ఖచ్చితత్వం అనేటువంటిది ఉంటుంది. తర్వాత గణితానికి సహజ ఆలోచన విధానం ఉంటుంది. ఇవి 10 లక్షణాలు. గణితం యొక్క లక్షణాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గణితం యొక్క స్వభావం, గణితం యొక్క లక్షణాలను కూడా మీరు బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి బాగా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గణితం అనేటువంటిది క్రమానుగతం. అంటే గణితం అనేటువంటిది ఒక ఆర్డర్ లో నిర్మించబడేటువంటి సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు మ్యాథ్స్ లో వెనుకబడ్డాడు, ఒక విద్యార్థి మ్యాథ్స్ లో వెనుకబడ్డాడు అంటే దానికి కారణం ఏంటంటే
వాడు ఎక్కడో గణితం యొక్క క్రమంలో అంటే ఫస్ట్ కూడిక అంకెలు రావాలి, అంకెలు వచ్చిన తర్వాత కూడికలు చేయడం, సంకలనం రావాలి, తర్వాత వ్యవకలనము, తర్వాత గుణకారము, భాగాహారము, ఇట్లా ఆర్డర్ లో ఉంటాయి. సో వానికి అంకెలే రానోనికి మనం కూడికలు నేర్పించలేము. అలాగే కూడికలు మాత్రం వచ్చి తీసివేతలు రానోనికి మనం గుణకారం నేర్పించలేము, గుణకారం రానోనికి భాగాహారం నేర్పించలేము. సో గణితం అనేటువంటిది ఒక క్రమంగా అమర్చబడినటువంటి శాస్త్రము, ఒక క్రమ పద్ధతిలో ఉండేటువంటిది. కాబట్టి గణితానికి ఉన్నటువంటి లక్షణాలలో ప్రధానమైనది ఏంటంటే గణితము ఒక క్రమానుగతము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ లక్షణం ఏంటంటే గణితానికి అమూర్త భావన ఉంటుంది. గణితం యొక్క లక్షణం అంటే అమూర్త భావన. అంకెలు అవన్నీ ఊహలే మొత్తం. మనం చేసేటువంటి 2, 3, 4 అట్లా 5 మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి అంకెలన్నీ కూడా అమూర్త భావనలే. 2 అంటే 2 తీసుకొచ్చి చూపి అని చెప్పి అడిగితే చూపించలేం మనం. సో కాబట్టి అవన్నీ కూడా అమూర్త భావనలు. అలాగే గణితం అనేటువంటిది తార్కికమైనది. తార్కికమైనది అంటే ఏంటంటే ఒక అంశాన్ని గురించి విభిన్న కోణాలలో ఆలోచించడం, దాన్నే తార్కిక ఆలోచన అంటాం. విభిన్న కోణాలలో ఆలోచించడాన్ని మనం దాన్ని తార్కికము అంటాం. గణితం అని ఒకప్పుడు గణిత శాస్త్రాన్ని తర్కశాస్త్రం అనేవాళ్ళు. తర్కశాస్త్రం అంటే ఒక ప్రాబ్లం ఏదైనా, ఒక సమస్య ఏదైనా వస్తే ఆ సమస్య పరిష్కారానికి వివిధ కోణాల్లో ఆలోచించడం, వివిధ కోణాలు రకరకాల యాంగిల్స్ లో ఆలోచించి దానికి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం అని కాదు, దేనైనా సరే ఒక సమస్యకి మనము విభిన్న కోణాల్లో ఆలోచిస్తే అప్పుడు మీకు తర్క బుద్ధి ఉంది అని చెప్తాం, తర్కం తెలుసు మీకు అని చెప్తాం. సో గణితం అనేటువంటిది కూడా ఒక తార్కికమైనది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణితానికి సరి చూసే పద్ధతి ఉంది. గణితానికి సరి చూసే పద్ధతి ఉంది అంటే మనము ఏదైనా ప్రాబ్లం చేసిన తర్వాత మనమే దాని ఆన్సర్ ని సరి చూసుకోవచ్చు. సో ఇది గణితానికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణము. తర్వాత గణితం అనేటువంటిది గణితానికి నమూనా, ఒక పరికరం. గణితం ఒక నమూనా లేదంటే ఒక పరికరము అని చెప్పొచ్చు. అంటే ఇతర సబ్జెక్ట్స్ కన్నిటికీ ఇది రోల్ మోడల్ లాగా ఉంటుంది. గణితంతో ప్రతి సబ్జెక్టు ఇంటర్నల్ గా లింకప్ అయ్యి ఉంటుంది. కాబట్టి గణితం ఒక నమూనా లేదంటే ఒక పరికరము అని చెప్తాము. తర్వాత గణితానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే సంకేతాలు ఉండడం. ఇంకా ఏ సబ్జెక్ట్ కి ఉండదు, గణితానికి మాత్రమే ఉంటుంది. గణితానికి సంకేతాలు ఉండడం అనేటువంటిది ముఖ్యమైన లక్షణం. గణితంలో ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సింప్లిఫై చేయడం కోసం మనం రకరకాల గుర్తులు వాడతాం. ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్ టు, సమానం అని చూపించడానికి మనం సమానం అని రాయకుండా ఈక్వల్ టు వాడతాం సింపుల్ గా. సో కాబట్టి గణితంలో సూక్ష్మీకరించడం కోసం మనం సంకేతాలు ఉపయోగిస్తాము. సంకేతాలు కలిగి ఉండడం అనేటువంటిది కూడా గణితానికి ఉన్నటువంటి ఒక ప్రధాన లక్షణం. తర్వాత గణితం అనేటువంటిది అంతర్బుద్ధితో ఏర్పడినటువంటి శాస్త్రం. మానవుడి యొక్క అంతర్బుద్ధి అంటే ఇంటర్నల్ గా అంతర్బుద్ధితో లోపల ఆలోచించి అభివృద్ధి చేసినటువంటి ఒక తర్క శాస్త్రమే గణితము అని చెప్పవచ్చు అన్నమాట. తర్వాత గణితానికి సౌందర్యం ఉంటుంది. గణితానికి సౌందర్యం ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రకరకాల కట్టడాలని చాలా ఇష్టంగా చూస్తాం. తాజ్ మహల్ ని, అలాగే చార్మినార్ ని, ఇట్లాంటి గొప్ప గొప్ప కట్టడాల్ని మనం చాలా ఇష్టంగా చూస్తాం. చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది అని చెప్తాం. ఎందుకు అంత సౌందర్యంగా ఉంది అని చెప్తామంటే వాటికి సౌష్ఠవము, ప్రధానంగా సౌష్ఠవం ఉండడం వల్ల. సౌష్ఠవం అంటే కుడి ఎడమలు ఒకే విధంగా ఉండడం. అంటే నిర్దిష్టమైన కొలతలు తీసుకొని కుడి ఎడమలు ఒకేలాగా పెట్టి ఒకేలాగా ఒకే రకమైనటువంటి కొలతలతో నిర్మిస్తే ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా, ఆ నిర్మాణాలన్నీ కూడా గణితం యొక్క ప్రమేయంతోనే, గణితం యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించుకొని నిర్మిస్తారు. కాబట్టి గణితము అనేటువంటి సబ్జెక్ట్ కి సౌందర్య లక్షణం ఉంది అని చెప్తాం. అలాగే గణితానికి 2 కళ్ళు, ఒకటి వేగము, 2 ఖచ్చితత్వం. గణితంకి 2 కళ్ళ లాంటివి వేగము మరియు ఖచ్చితత్వము అని చెప్పవచ్చు. వేగం, గణితంలో ఎక్కువ వేగంగా ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి వాళ్ళు గణితంలో ముందు ఉంటారు, రకరకాల షార్ట్ కట్స్ వాడి. అలాగే ఖచ్చితత్వం,
ఖచ్చితత్వం అంటే గణితంలో సందిగ్ధతకు తావులేదు. సో సందిగ్ధతకు తావులేదు కాబట్టి దానికి ఖచ్చితమైన నిర్ధారణలు, ఖచ్చితమైన ఆన్సర్స్ మనకు వస్తాయి. కాబట్టి గణితానికి ఉన్నటువంటి మరొక ప్రధాన లక్షణం ఏంటంటే వేగము, ఖచ్చితత్వము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణితానికి సహజ ఆలోచన విధానం ఉంటుంది. అంటే గణితానికి సంబంధించినటువంటి నిత్య జీవితంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ అంగడి పోతాము, డబ్బులు ఇస్తాము, కొంటాము, చిల్లర ఎంత వస్తారు చూస్తాము. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి గణితానికి సహజ ఆలోచన విధానం అనే లక్షణం కూడా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్షణాలు. వచ్చేసి గణితానికి క్రమానుగతము అనే లక్షణం ఉంటుంది. అలాగే గణితానికి అమూర్త భావన అనే లక్షణం ఉంటుంది. గణితము తార్కికమైనది. అలాగే గణితానికి సరిచూసే పద్ధతి అనేటువంటి లక్షణం ఉంటుంది. తర్వాత గణితము నమూనా లేదంటే పరికరము అనేటువంటి లక్షణం ఉంటుంది. అలాగే గణితానికి సంకేతాలను ఉపయోగించే లక్షణం ఉంటుంది. అలాగే గణితం అనేటువంటిది అంతర్బుద్ధితో అభివృద్ధి చెందినటువంటి శాస్త్రము, అంతర్బుద్ధితో ఆలోచించేటువంటి లక్షణం ఉంటుంది. అలాగే గణితానికి సౌందర్య లక్షణం ఉంటుంది. గణితానికి వేగము, ఖచ్చితత్వం ఉంటుంది. గణితానికి సహజమైన ఆలోచన విధానం ఉంటుంది. మరి దీని మీద బిట్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వాటిలో గణిత లక్షణము కానిది అని ఇస్తారు. గణిత లక్షణం కానిది అని ఇచ్చి క్రమానుగతము, అమూర్త భావన, తార్కికమైంది అని ఇచ్చి ఇంకోటి ఏదో సందిగ్ధత అని ఇస్తారు, 4th ఆప్షన్. సో వీటిలో గణిత లక్షణం కానిది అని అడిగితే ఇవన్నీ గుర్తుంటే అప్పుడు సందిగ్ధతకి తావు లేదు అని చెప్పి అది సరైన లక్షణం కాదని చెప్పి వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ పదాలు మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకుంటే గణితం యొక్క లక్షణాల మీద డెఫినెట్ గా ఒక బిట్టు పడుతుంది కంపల్సరీగా. కాబట్టి వీటిని బాగా గుర్తు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి గణితంలో సహజమైన ఆలోచన విధానం, గణితానికి సహజమైనటువంటి ఆలోచన విధానం అని ఉంది. దాంతోపాటు ఇంకొక లక్షణం ఏంటంటే ఇంకా 2 ఉన్నాయి. ఈసారి ఇంకోటి ఏంటంటే గణితానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే హేతువాద దృక్పథము గణితానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యము. ఈ హేతువాదము వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం. ఆగమన హేతువాదం, 2 నిగమన హేతువాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆగమన హేతువాదాన్ని మొదటిసారిగా పరిచయం చేసింది ఎవరంటే బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త, బేకన్. అలాగే ఆగమన హేతువాదాన్ని డెవలప్ చేసింది ఎవరంటే పెస్టాలజీ అనేటువంటి మేధావి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత నిగమన హేతువాదాన్ని పరిచయం చేసింది ఎవరంటే కొమీనియస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, కొమీనియస్. అలాగే మరి ఈ నిగమన హేతువాదాన్ని డెవలప్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్ బాగా డెవలప్ చేయడం జరిగింది. అరిస్టాటిల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. గణితానికి ఉన్నటువంటి మరొక లక్షణము హేతువాద లక్షణం. ఈ హేతువాదం అనేది 2 రకాలు. ఒకటి ఆగమన హేతువాదము, 2 నిగమన హేతువాదము. ఆగమన హేతువాదాన్ని పరిచయం చేసింది ఎవరంటే బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత ఆగమన హేతువాదాన్ని బాగా డెవలప్ చేసింది ఎవరంటే పెస్టాలజీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిగమన హేతువాదాన్ని పరిచయం చేసిందేమో కొమీనియస్ గారు. తర్వాత దాన్ని డెవలప్ చేసిందేమో అరిస్టాటిల్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం అంటే ఏంటి? చాలా సార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. యాక్చువల్ గా ఆగమన హేతువాదం అంటే ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టడం. సో ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టడం అంటే రకరకాల ఉదాహరణలు పరిశీలించి ఆ ఉదాహరణలకు సరిపడేటువంటి సూత్రం పలానాదై ఉంటుంది అని చెప్పి కనుక్కున్నాం అనుకోండి, ఆ వే ఆఫ్ థింకింగ్ ఏమంటామంటే ఆగమన హేతువాదం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సౌర దీర్ఘ సంధి గురించి మనకు తెలియదు, సౌర దీర్ఘ సంధి సూత్రం తెలియదు అనుకోండి.
సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన కొన్ని అనేక పదాలను పరిశీలించి వాటిని ఆ పదాలను విడదీసి ఆ పదాల సంధి జరిగే క్రమాన్ని పరిశీలించి ఫైనల్ గా మనం ఒక సూత్రాన్ని తయారు చేసినాం అనుకో, అంటే ఫస్ట్ ఉదాహరణలు చూసి ఉదాహరణల నుండి సూత్రాన్ని తయారు చేసినాం అనుకోండి, అప్పుడు ఆ థింకింగ్ ఏమంటామంటే ఆగమన హేతువాదము అంటాం. మరి నిగమన హేతువాదం అంటే దీనికి ఆపోజిట్, సూత్రం నుండి ఉదాహరణలు రాబట్టడం. అంటే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని, అంటే రకరకాల ఉదాహరణలతో సూత్రాన్ని పరిశీలించడం. సూత్రం మనకి ముందే తెలుసు, అయితే ఆ సూత్రాన్ని ఎట్లా పరిశీలిస్తున్నాం అంటే రకరకాల ఉదాహరణలు తీసుకొని ఆ సూత్రాన్ని పరిశీలిస్తా ఉన్నాం. సో సూత్రం ముందే తెలిసి ఉదాహరణలతో సూత్రాన్ని టెస్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు అది నిగమన హేతువాదము అంటాం. ఆగమన హేతువాదం, ఆగ అంటే ఫస్ట్ ఉదాహరణ వస్తుంది గుర్తుపెట్టుకోండి, నిగ అంటే ఫస్ట్ సూత్రం వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఆగమన హేతువాదం ఉదాహరణ నుండి సూత్రానికి, నిగమన హేతువాదం సూత్రం నుండి ఉదాహరణకి అని గుర్తుపెట్టుకోండి. ఇది హేతువాదం అనేటువంటిది ప్రధాన లక్షణం గణితానికి ఉండేటువంటిది. తర్వాత చివరి లక్షణము సహసంబంధం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సహసంబంధం అనేటువంటిది గణితానికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం. సహసంబంధం వచ్చేసి మళ్ళీ ఈ సహసంబంధము అంటే ఏంటంటే గణితానికి ఇతర సబ్జెక్టులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంకగణితం ఉందనుకోండి, ఫస్ట్ సంకలనం ఉందనుకోండి, సంకలనాన్ని నేర్చుకోవాలంటే ముందుగా మనకేం తెలిసిందాలంటే అంకెలు తెలిసిండాలి. అంకెలు తెలిస్తే మనము సంకలనాన్ని చేయగలుగుతాం. అంకెలే తెలియకపోతే సంకలనాన్ని ఎట్లా చేస్తాం? ఇక్కడ చూడండి, అంకెలు తెలిస్తే సంకలనం చేయగలుగుతాం అంటే ఈ రెండింటికి మధ్య సహసంబంధం ఉంది. అలాగే గణితం ఉంది, గణితం ఉపయోగించి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ లో లెక్కలు చేస్తాం, మనం ఫిజిక్స్ లో ప్రాబ్లం చేస్తాం. ఇక్కడ గణితానికి భౌతిక శాస్త్రానికి మధ్య సంబంధం ఉంది. అలాగే గణితాన్ని ఉపయోగించి సోషల్లో జనాభా లెక్కలు చేస్తాం, జనాభా లెక్కలు సేకరిస్తాం. సో ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఇది సోషల్, కానీ గణితంతో సంబంధం ఉంది. ఇక్కడ మీరు చూస్తే గణితంలో ఉండేటువంటి వివిధ అంశాల మధ్య సంబంధం ఉంది. అదే గణితానికి బయట ఉండేటువంటి ఇతర సబ్జెక్టులతో కూడా సంబంధం ఉంది. కాబట్టి గణితానికి సహసంబంధ లక్షణం ఉంది అని చెప్తాం. అయితే ఇలాంటి సహసంబంధాన్ని, అంటే గణితంలో ఒక టాపిక్ కి మరొక టాపిక్ కి మధ్య ఉండేటువంటి సహసంబంధాన్ని ఏమంటామంటే అంతర్గత సహసంబంధము అంటాం. అంతర్గత సహసంబంధము. మరి గణితానికి ఇతర సబ్జెక్టులతో ఉండేటువంటి సంబంధాన్ని ఏమంటామంటే బహిర్గత సహసంబంధము అంటాం. బహిర్గత సహసంబంధము అంటాం. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సహసంబంధం అంటే ఒకే గణితంలో ఉండేటువంటి వివిధ టాపిక్ల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని అంతర్గత సంబంధం అంటాం. ఎందుకంటే అది మ్యాథ్స్ లో ఉండేటువంటి టాపిక్స్ లో మధ్యనే సంబంధాన్ని కలిగి ఉంది. అలాగే గణితానికి ఇతర సబ్జెక్టులకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మనము బహిర్గత సహసంబంధము అని చెప్తాం. సో సహసంబంధం అనేటువంటిది గణితానికి ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాత వచ్చేసి ఈ సహసంబంధం మీద ఒక 4 శాస్త్రవేత్తలు 4 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి బ్రాడ్ఫోర్డ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, బ్రాడ్ఫోర్డ్ అనేటువంటి ఆయన సహసంబంధం గురించి ఏమంటాడంటే, ఒక విషయంలోని సమస్యకు మరొక విషయంలో పరిష్కారం వస్తే, ఒక విషయంలోని సమస్యకు పరిష్కారం ఎక్కడ వస్తుందంట? మరొక విషయంలో పరిష్కారం వస్తే. ఒక విషయంలో సమస్యకు మరొక విషయంలో పరిష్కారం వస్తే అదే సహసంబంధము, దాన్నే సహసంబంధము అంటారు, సహసంబంధం అంటారు అని చెప్పి అంటాడు. ఎవరు? బ్రాడ్ఫోర్డ్ అనేటువంటి ఆయన. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాడ్ఫోర్డ్ ఏమంటాడంటే, ఒక విషయం అంటే ఇక్కడ ఏమంటారంటే సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ లోని సమస్యలకు మరొక సబ్జెక్ట్ లో
సమాధానం దొరికితే దాన్ని సహసంబంధము అంటాము. అలాగే హెర్బార్ట్ అనేటువంటి ఇంకొకతను ఏమంటాడంటే, హెర్బార్ట్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త, మరొక మేధావి దేని గురించి, సహసంబంధం గురించి ఏమంటాడంటే, ఒక పాఠ్య విషయ బోధనలో మరొక పాఠ్య విషయం యూజ్ అయితే, ఒక పాఠ్య విషయాన్ని బోధించేటప్పుడు, ఒక పాఠ్య విషయం బోధనలో మరొక పాఠ్య విషయము ఉపయోగపడితే, ఒక పాఠ్య విషయాన్ని బోధించేటప్పుడు మరొక పాఠ్య విషయము ఉపయోగపడితే దాన్నే సహసంబంధం అంటారు అని చెప్పి ఎవరంటారు? హెర్బార్ట్ అనేటువంటి మేధావి చెప్పడం జరుగుతుంది. తర్వాత కాంట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, కాంట్ అనేటువంటి ఇంకొక అతను ఏమంటాడంటే, విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అంటాడు. విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అంటే, ఇక్కడ చూడండి, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. విజ్ఞాన శాస్త్రం గురించి చెప్తున్నాడు ఈయన, అంటే సైన్స్ గురించి. విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమేనంట. అంటే విజ్ఞాన శాస్త్రానికి గణితానికి మధ్య సహసంబంధాన్ని చెప్తున్నాడు అనమాట. అందుకే మనం సహసంబంధం కింద చదువుతున్నాం అని డెఫినేషన్. తర్వాత బెర్త్ లాట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, బెర్త్ లాట్ అనేటువంటి ఇంకొక అతను ఏమంటాడంటే, బెర్త్ లాట్ అనేటువంటి అతను కనపడుతుంది, పైన రాస్తాను. సో బెర్త్ లాట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, బెర్త్ లాట్ అనేటువంటి ఆయన భౌతిక పరిశోధన నుండి విడగొట్టలేని పరికరమే గణితము అంటాడు. భౌతిక పరిశోధన నుండి విడగొట్టలేని పరికరమే గణితము అంటాడు. ఎవరు? బెర్త్ లాట్ అనేటువంటి ఆయన. భౌతిక పరిశోధన, ఇక్కడ గణితాన్ని ఎట్లా చూపిస్తున్నాడు? భౌతిక పరిశోధనకి గణితానికి మధ్య సహసంబంధాన్ని తెలియజేస్తా ఉన్నాడు. సో భౌతిక పరిశోధన నుండి విడగొట్టలేనటువంటిదే గణితము, విడగొట్టలేని పరికరమే గణితము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది సహసంబంధం గురించి నలుగురు ఇచ్చినటువంటి డెఫినేషన్స్, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్రాడ్ఫోర్డ్ ఏమంటాడంటే, ఒక విషయంలోని సమస్యకు మరొక విషయంలో పరిష్కారం దొరికితే, ఒక విషయంలోని సమస్యను మరొక విషయంలో పరిష్కారం దొరికితే, ఒక విషయంలోని సమస్యకి మరొక విషయంలో పరిష్కారం దొరికితే దాన్నే సహసంబంధము అంటారని చెప్పి, విషయము అంటే బ్రాడ్ఫోర్డ్ అని గుర్తుపెట్టుకోండి. విషయము అంటే బ్రాడ్ఫోర్డ్. తర్వాత హెర్బార్ట్ ఏమంటాడంటే, ఈయన పాఠ్య విషయం అంటాడు. ఆయనేమో బ్రాడ్ఫోర్డ్ ఏమంటాడంటే విషయం గురించి చెప్తాడు. అంటే ఒక విషయంలో సమస్యను మరొక విషయంలో పరిష్కారం దొరికితే దాన్ని సహసంబంధం అంటారని చెప్తాడు. అదే హెర్బార్ట్ ఏమంటాడంటే, ఒక పాఠ్య విషయం యొక్క బోధనకు మరొక పాఠ్య విషయము హెల్ప్ చేస్తే, ఉపయోగపడితే దాన్ని సహసంబంధం అంటారు అని చెప్పి ఎవరు చెప్తారు? హెర్బార్ట్ అనేటువంటి ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత కాంట్ ఏమంటాడంటే, సింపుల్ గా అంటాడు, ఏమంటాడు? విజ్ఞాన శాస్త్రం అంతా గణితమే అని చెప్పి సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. ఎవరు? కాంట్. తర్వాత బెర్త్ లాట్ ఏమంటాడంటే, బెర్త్ లాట్ విడగొట్టలేం మనం అంటాడు. ఏది విడగొట్టలేడంట? భౌతిక పరిశోధన నుండి గణితాన్ని విడగొట్టలేనటువంటిది భౌతిక పరిశోధన నుండి అని చెప్పి సహసంబంధం గురించి నిర్వచనం ఇస్తాడు బెర్త్ లాట్ అనేటువంటి అతను. సో ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి మనం చూస్తే, గణిత స్వభావం, పరిధి అనేటువంటి దీంట్లో ఎన్సిఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, గణితం యొక్క ఉద్దేశం ఏమని చెప్తుందంటే, సమస్య సాధనని మనము విద్యార్థుల్లో పెంపొందించడమే గణితం యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదము 2 పదాల నుంచి రావడం జరిగింది. మ్యాథేనియన్, టెక్నీ అనేటువంటి 2 పదాల నుంచి రావడం జరిగింది. మ్యాథేనియన్ అంటే నేర్చుకోవడము, టెక్నీ అంటే సూక్ష్మ పద్ధతి లేదంటే కళ అని అర్థము. అలాగే మ్యాథేనియన్, టెక్నీ అనేటువంటివి 2 కూడా గ్రీకు భాష పదాలే. అలాగే ఈ మ్యాథమెటిక్స్ అనే పదము ఆర్స్ మ్యాథమెటికా అనేటువంటి పదం ఆధారంగా కూడా రూపొందడం జరిగింది. ఆర్స్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాష పదము. ఈ ఆర్స్ మ్యాథమెటికా అనే పదానికి అర్థం ఏంటంటే
గణిత కళ అని అర్థం. తర్వాత గణితాన్ని సంస్కృతంలో, గణితం అనే పదం సంస్కృతంలో గన్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. ఈ గన్ అనే పదానికి లెక్కించడము అని అర్థము. తర్వాత గణితం యొక్క స్వభావాన్ని చూస్తే గణితము అంటే సూక్ష్మీకరించే కళను అభ్యసించే శాస్త్రము. అలాగే గణితము అంటే అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి బహిర్గతపరిచే శాస్త్రము. అలాగే అనిశ్చిత అంశాలను నిశ్చిత అంశాలుగా మార్చి బహిర్గతపరిచేది. అలాగే గణితము అంటే ఒక భాషా స్వరూపము. గణితము అంటే ఒక విజ్ఞాన శాస్త్రము. అలాగే గణితము అంటే అంకెలతో అంతరాలంలో ఆడుకునే ఆటనే గణితము. అలాగే గణితము అంటే ఆనందాన్ని ఇచ్చేది. గణితము అంటే అపరిమితం నుండి అపరిమితాలను పరిమితం చేసేటువంటిది. అలాగే గణితము అంటే ఖచ్చితమైన వ్యవస్థలో నిర్వచించబడే శాస్త్రము. అలాగే గణితం అంటే దత్తాంశం నుండి సారాంశానికి ప్రయాణించేది. అలాగే గణితము అంటే హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండేది అని చెప్పి గణితం యొక్క స్వభావాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గణితం యొక్క లక్షణాలను మనం చూస్తే గణితం ఒక క్రమానుగతము, గణితం అనేది ఒక అమూర్త భావన, గణితము తార్కికమైనది, గణితానికి సరిచూసే పద్ధతి కలదు, గణితము అంటే ఒక నమూనా, ఒక పరికరం లాంటిది, గణితానికి ఉండేటువంటి ముఖ్య లక్షణం సంకేతాలు కలిగి ఉండడము. తర్వాత అంతర్బుద్ధి అనేటువంటిది గణితం యొక్క లక్షణమే. గణితానికి సౌందర్యం ఉంది, గణితానికి 2 కళ్ళు, వేగము ఖచ్చితత్వము ఉంది. అలాగే గణితానికి సహజ ఆలోచన విధానం ఉంది, మనం న్యాచురల్ గా గణితంలోనే ఆలోచిస్తాము. తర్వాత 11వది గణితానికి హేతువాద లక్షణం ఉంటుంది. ఈ హేతువాదం అనేది 2 రకాలు, ఒకటి ఆగమన హేతువాదము, 2 నిగమన హేతువాదము. ఆగమన హేతువాదాన్ని పరిచయం చేసింది అయితే బేకన్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి దాన్ని డెవలప్ చేసింది బాగా ఎవరంటే పెస్టాలజీ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిగమన హేతువాదాన్ని పరిచయం చేసిందేమో కొమీనియస్ గారు. అలాగే దాన్ని డెవలప్ చేసింది మాత్రము అరిస్టాటిల్ గారు. తర్వాత వచ్చేసి ఆగమన హేతువాదం అంటే అనేక ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబడితే దాన్ని ఆగమన హేతువాదము అంటాము. అలాగే నిగమన హేతువాదం అంటే ఒక సూత్రం తీసుకొని ఆ సూత్రము సరిపోయిందో లేదంటే అనేక ఉదాహరణలు ఉపయోగించి సూత్రాన్ని పరిశీలిస్తే దాన్ని మనము నిగమన హేతువాదము అంటాము. అలాగే గణితానికి ఉన్నటువంటి 12వ లక్షణం ఏంటంటే సహసంబంధ గుణము. అంటే గణితంలో ఉండేటువంటి వివిధ టాపిక్స్ మధ్య సంబంధం ఉంటుంది. అలాగే గణితానికి ఇతర సబ్జెక్ట్స్ కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. గణితంలోనే వివిధ టాపిక్ల మధ్య సంబంధాన్ని అంతర్గత సహసంబంధము అంటాము. గణితానికి ఇతర సబ్జెక్టులతో ఉండేటువంటి సంబంధాన్ని బహిర్గత సహసంబంధము అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ గణిత సహసంబంధం మీద 4 శాస్త్రవేత్తలు 4 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. బ్రాడ్ఫోర్డ్ ఏమంటాడంటే ఒక విషయంలోని సమస్యకు మరొక విషయంలో పరిష్కారం లభిస్తే అదే సహసంబంధము అంటాడు బ్రాడ్ఫోర్డ్. మరి హెర్బర్ట్ ఏమంటాడంటే ఒక పాఠ్య విషయం బోధనలో మరొక పాఠ్య విషయం హెల్ప్ చేసింది అనుకోండి, అదే సహసంబంధం అవుతుంది అంటాడు. ఎవరు? హెర్బర్ట్. తర్వాత కాంట్ ఏమంటాడంటే విజ్ఞాన శాస్త్రం అంతా గణితమే అంటాడు. ఎవరు? కాంట్. మరి బెర్త్లాట్ ఏమంటాడంటే భౌతిక పరిశోధన నుండి గణితం అనేటువంటిది విడగొట్టలేనిది అని చెప్తాడు. అంటే రెండింటికి, భౌతిక పరిశోధనకి గణితానికి సంబంధం ఉంది అని చెప్తాడు అనమాట. ఈ విధంగా 4 శాస్త్రవేత్తలు సహసంబంధం గురించి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంట్రొడక్షన్ ఈ చాప్టర్ కి. నెక్స్ట్ టుమారో క్లాస్ లో మనము గణితం యొక్క నిర్వచనాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గణితం యొక్క డెఫినేషన్స్ మొత్తం ఎంటైర్ డెఫినేషన్స్ అన్నిటిని మనము టుమారో క్లాస్ లో పరిశీలిద్దాము. ఇది థ్యాంక్ యూ.